ఫ్రెండ్స్, శైలు కిచెన్కి స్వాగతం. ఈరోజు ఒక డిఫరెంట్ ఫ్రై ఐటమ్ చూపిస్తున్నా మీకు. ఆలు ఫ్రై చేస్తున్నా. ఆలు ఫ్రై అంటే నార్మల్గా అందరూ చేసుకునే ఆలు ఫ్రైయే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో చెప్తున్నా. జస్ట్ ఫస్ట్ మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, నువ్వులు. ఇది జస్ట్ మీకు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్. ఓకే, ఈ ఐటమ్స్తో నేను ఆలు ఫ్రై చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ మనము కళాయి పెట్టి కళాయిలో ఫ్రై చేసుకుందామండి. అది ఎలా ఫ్రై చేయాలో ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. రండి చూద్దాము. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది స్టవ్ ముట్టించి కడాయి పెట్టి, కడాయి హీట్ అయ్యే లోపల ఆలు పొట్టు తీసి కట్ చేసుకుందాము. ఓకే, ఆలు పొట్టు తీస్తున్నానండి. ఆలు ఫ్రై చేసుకోండి. ఆలు కటింగ్ చేస్తున్నా. జస్ట్ మీరు ఆలు మీ ఇష్టం అండి, ఏ షేప్ అయినా కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఈ షేప్ చేసుకుంటే మీకు తొందరగా కర్రీ అవుతుంది, ఆలుగడ్డ తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఓకే, ఈ సైజ్ చేసుకోండి మీరు. ఓకే చూడండి, నేను కడాయి హీట్ అయ్యింది, కానీ కడాయిలో ఆయిల్ ఏమి వేయట్లేదు. నేను ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ ఇలా మొత్తం అన్నీ హోల్డ్ చేసి మొత్తం వేసేస్తున్నానండి. ఇలా ఇవి లైట్గా సిమ్లోని ఫ్రై చేసుకోవాలి. నేను గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాను, సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి. లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ మాడినట్టు చేయకూడదు, మొత్తం ఫ్లాప్ అయిపోద్ది కర్రీ. ఇది దగ్గరుండి ఇలా కలుపుకోవాలండి. ఒక కిలో ఆలుగడ్డకి కొంచెం కారం, మిర్చి తిన్నవాళ్ళు అయితే కొంచెం మిర్చి, ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. లేదు హాఫ్ కిలో ఆలుగడ్డ చేసుకుంటాం కర్రీ చేసుకున్న వాళ్ళకైతే ఈ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి వెల్లుల్లిపాయలు ఇవన్నీ. జస్ట్ ఇంతేనండి, ఇంతకు మించి ఇంకా హెవీగా చేసుకోకూడదు. ఇప్పుడు ఇవి తీసేద్దామా. ఇది మిక్సీలో బరకగా మిక్సీ చేసుకోవాలి. ఓకే, అంటే బరకగా చేసుకోవాలి తప్ప మెత్తగా పేస్ట్లో మాత్రం చేసుకోకూడదు. పేస్ట్లో చేసుకుంటే అది మనకి కర్రీ ఆలు ఫ్రై రాదండి, కర్రీ టైప్ అయిపోద్ది, గ్రేవీ టైప్ అయిపోద్ది. ఓకే, ఇవన్నీ మిక్సీలో వేసుకుంటున్నా. ఇది ఇలా తీసుకున్నాం కదా, దీన్ని కచ్చగా కొట్టుకోవాలి, మిక్సీ కొట్టాలి. మిక్సీ వేస్తున్నానండి. చూసారా, ఇలాగా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక గిన్నెలో తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాము. ఇది పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోద్ది కర్రీ. అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా సడన్గా ఏదైనా కర్రీ లేదంటే
ఒక 3-4 ఉన్న ఆలుగడ్డలతో నేను ఇది చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. టేస్ట్ చాలా ఎమ్మి ఉంటుంది. ఆలుగడ్డ ఆల్రెడీ కటింగ్ చేసి ఓకే. గ్యాస్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకోవాలండి. కలర్ వేడయ్యాక వేడయ్యే లోపల ఈ ఆలులో ఉన్న వాటర్ అంతా తీసేద్దామండి. లేదంటే ఆయిల్లోని ఆలుగడ్డ వేసేటప్పుడు మంట వచ్చేస్తుంది. ఓకే కలర్ వేడయ్యింది. ఆయిల్ వేసుకుంటున్నా. ఓకేనా? ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిందండి. ఈ హీట్ అయిన ఆయిల్లోని ఆలుగడ్డ వాటర్లో నుంచి తీసాం కదా, ఇవి వేసుకుందాము. కలుపుకుందామా? ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని సిమ్లో పెడదామా? ఇప్పుడు హై ఉంది కదా, సిమ్ చేసుకుందామండి. లేదనంటే ఆలుగడ్డ మాడిపోద్ది. ఓకేనా? ఇది సిమ్లో ఫ్రై అవుతూ ఉంటుందండి. దీన్ని మూత పెడితే ఇంకా మంచిగా మెత్తగా ఫ్రై అవుద్ది. ఒకసారి కలుపుకుందామండి. ఓకే, ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపోయినంతే వేసుకోండి. మొత్తం సాల్ట్, పసుపు అంతా కలిసేటట్టు చేసుకుందాం. ఓకే, మూత పెట్టేస్తున్నా. ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఆలుగడ్డ ఉడికినట్టుంది. ఇక చూడండి, ఉడికిపోయింది. ఒక్క 2-3 నిమిషాలు కూర అయిపోయినట్టేనే. డిఫరెంట్ ఆలు ఫ్రై. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను అనుకుంటున్నా ఇది డిఫరెంట్ అని. అఫ్కోర్స్ ఎవరో చెయ్యొచ్చు. ఓకే, ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. మనం ఫస్ట్ కచ్చగా చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా అనేది మనం ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. మిక్స్ చేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది. దీని కాంబినేషను ఒక పప్పు చారు చేసుకున్నా, మంచిగా రసం చేసుకున్నా, లేదంటే పచ్చి పులుసు చేసుకున్నా, దానికి కర్రీ వండాలి సైడు. అసలు ఎంటుకుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
చూడండి ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ మసాలా మొత్తం ఈ ఆలుగడ్డకి బాగా పట్టిన 5 నిమిషాలు ఇలా ఉంచి దీనికి మూత పెట్టి 1 నిమిషం తర్వాత కొత్తిమీర చల్లుతామా. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మసాలా మొత్తం ఆలుగడ్డకు పట్టింది. చూడడానికి కలర్ఫుల్గా భలే అనిపిస్తుందండి నాకైతే. ఎంత బేగి తినేద్దామా అని ఎమ్మీగా ఉంది. దీంట్లో మనం కొత్తిమీర చల్లుకుందాము. ఓకే, ఎక్కువ వేసుకున్నా మీ ఆప్షనే. నేనైతే లైట్గా వేసాను. సరే మొత్తం కలుపుకున్నాక కొద్దిగా మీకు కొత్తిమీర ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే స్మెల్ అయితే భలే వస్తుందండి. ఈ ఉన్న కొత్తిమీర కూడా నేను వేసేస్తున్నా. ఇంకేం అవసరం లేదు, ఇంతేని. దీనికి ఉల్లిపాయలు ఏమి వేయని అవసరం లేదు. జస్ట్ అప్పటికప్పుడు ఇది చేసుకొని తింటే 10 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోద్దండి. ఎక్కువ టైం కూడా మీకు తీసుకోదు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.